శిలువ మీద ఎంత భయంకరమైన శారీరక హింస జరుగుతుందో మనందరికీ తెలుసు. కాని ఆ నొప్పి మధ్యలో యేసు పలికిన మొదటి మాటలు అస్సలు ఊహించనివి. ఆ మాటల వెనకున్న అసలైన వేదనేంటో ఈరోజు మనం చూద్దాం. ఆయన పలికిన మొదటి మాటలివే. చూసారా, ఓవైపు అంత నొప్పి, మరోవైపు ఈ క్షమాగుణం. ఈ రెండింటి మధ్య ఎంత తేడా ఉందో కదా. అసలు అంతటి హింసలో ఉన్నప్పుడు ఫస్ట్ థాట్ ఇదే ఎలా వచ్చింది? ఒక్కసారి ఆలోచించండి. అంత బాధలో ఉన్నప్పుడు ఎవరైనా ఇలా ప్రార్థిస్తారా? ఇది మనకు తెలిసిన మనిషి స్వభావానికి పూర్తిగా వ్యతిరేకం కదా. ఇప్పుడు మనం అసలు పాయింట్కొద్దాం. ఈ విశ్లేషణ ప్రకారం ఆయన పడిన శారీరక నొప్పి కన్నా పెద్ద పోరాటం ఒకటుంది. అదేంటంటే క్షమించడం. శిలువ మీద ఆయన అనుభవించిన శారీరక హింస గురించి మనకు తెలుసు. చేతుల్లో, కాళ్లలో పెద్ద పెద్ద మేకులు, తలమీద ముళ్ల కిరీటం, పక్కలో బల్లెంతో పొడిచారు. ఇవన్నీ ఆయన పడిన నరకయాతనకు సాక్ష్యాలు. కాని ఈ విశ్లేషణ ప్రకారం అసలైన బాధ ఇది కాదు. అవును, మీరు విన్నది నిజమే. ఈ శారీరక బాధలన్నిటినీ మించిపోయిన ఒక నొప్పి ఉంది. ఒక మానసిక, ఆధ్యాత్మిక పోరాటముంది. అదే తనను అంతగా హింసిస్తున్న వాళ్లను క్షమించమని దేవుణ్ణి వేడుకోవడం. సో ఇక్కడే ఉంది అసలు విషయం. క్షమించుము అని ఆ స్థితిలో అనడం. అది మామూలు విషయం కాదు. ఆ మాట పలకడానికి ఆయన పడిన శ్రమ ఆ శారీరక నరకం కన్నా పెద్దది. అందుకే ఈ విశ్లేషణలో ఏమంటారంటే ఆ మాట ఒక మామూలు మనిషి నోటి నుండి రాదు అని. ఇప్పుడు నొప్పులో ఉన్నప్పుడు మనం ఎలా ప్రార్థిస్తాం, యేసు ఎలా ప్రార్థించాడు, ఈ రెండింటి మధ్య ఎంత తేడా ఉందో చూద్దాం. చూడండి, ఈ పోలిక చాలా క్లియర్గా చెప్తుంది. మనకేదైనా కష్టమొస్తే వెంటనే దేవుడా నా నొప్పి తగ్గించు, నా బాధ పోగొట్టు అంటాం. మన ప్రార్థనంతా మన గురించే ఉంటుంది. కాని యేసు ప్రార్థన చూడండి, దానికి పూర్తిగా ఆపోజిట్. ఆయన తన నొప్పి గురించి కాదు, తనను హింసించే వాళ్ల గురించి ప్రార్థించాడు. వారిని క్షమించు అని. సో ఇతరుల కోసం చేసే ప్రార్థనే సంపూర్ణ ప్రార్థన అని ఈ విశ్లేషణ సారాంశం. ఈ కాన్సెప్ట్ ఇంకా బాగా అర్థం కావడానికి ఇక్కడొక మంచి ఉదాహరణిచ్చారు. ఒక స్కూల్ అబ్బాయిని తీసుకోండి. వాడిని ఎవరో బాగా కొట్టారు. ఆ దెబ్బల నొప్పికన్నా నిన్ను కొట్టినవాణ్ణి క్షమించు అని చెప్పినప్పుడు కలిగే బాధే ఎక్కువట. అంటే దెబ్బలు తిన్నప్పుడు నొప్పుంటుంది, కాని క్షమించాలి అన్నప్పుడు అహం దెబ్బతింటుంది. ఆ బాధ శారీరక నొప్పికన్నా భయంకరమైనది. సరే, ఇప్పుడు ఆ ప్రార్థనలో రెండో భాగానికొద్దాం. వీరేమి చేయుచున్నారో వీరెరుగరు. ఈ మాటల వెనుక ఉన్న అసలైన మీనింగేంటి? లోతుగా చూద్దాం. ఇక్కడ వీరెరుగరు అంటే వాళ్లకి ఏం చేస్తున్నారో అస్సలు తెలియదని కాదు, ఫ్యాక్ట్స్ తెలియవని కాదు. అసలు అర్థమేంటంటే తాము ఎంత నొప్పి కలిగిస్తున్నామో గ్రహించి బాధపడే గుణం, అంటే పశ్చాత్తాపం వాళ్లలో లేదు. అంటే వాళ్ళు నొప్పి పెడుతున్నామని వాళ్ల బ్రెయిన్కి తెలుసు, కాని వాళ్లు చేస్తున్న పని ఎంత తప్పో, ఎంత క్రూరమో వాళ్ల హృదయానికి తెలియట్లేదు. ఆ ఫీలింగ్, ఆ రిమోర్స్ వాళ్లలో లేదన్మాట. అందుకే ఆ తప్పులోని బరువుని వాళ్లు ఫీల్ అవ్వలేకపోయారు. ఇక్కడ ఇంకో అద్భుతమైన పోలిక ఉంది. బైబిల్లో హేబెలు రక్తం నాకు న్యాయం చెయ్యి, ప్రతీకారం తీర్చుకో అని దేవునికి మొరపెట్టింది. ఇది పాత నిబంధన స్పందన. కాని క్రీస్తు రక్తం ఏమని మొరపెట్టింది? వారిని క్షమించు అని. ఇది కొత్త నిబంధన స్పందన. ఆ రెండిటి మధ్య ఉన్న తేడా చాలా పెద్దది. మరి ఇలాంటి క్షమాపణ మన ముందు ఎలాంటి ఛాలెంజ్ పెడుతుంది? దీన్ని మన జీవితంలో పాటించడం ఎంతవరకు సాధ్యం చూద్దాం. ఈ విశ్లేషణ ప్రకారం క్షమించడం అనేది కేవలం ఒక మంచి సలహా కాదు, అదొక ఆప్షన్ కాదు, అదొక ఆజ్ఞ. మన శత్రువులతో ఎలా ప్రవర్తించాలో చెప్పే కమాండ్స్లో ఇదొక భాగం. ఈ 5 ఆజ్ఞలు ఒకదాని తర్వాత ఒకటి మరింత కష్టంగా మారతాయి చూడండి. ఫస్ట్, మీ శత్రువులను ప్రేమించండి. ఓకే. తర్వాత వాళ్లకి మేలు చేయండి. ఇంకా కష్టం. వాళ్లు మనల్ని శపిస్తే మనం దీవించాలి. వాళ్లు మనల్ని హింసిస్తే వాళ్లకోసం ప్రార్థించాలి. ఇక అన్నిటికన్నా చివరిది క్లైమాక్స్, వాళ్లను క్షమించడం. ఇది నిజంగా ఒక పర్వతాన్ని ఎక్కడం లాంటిది. ఈ మాటలు ఎంత పవర్ఫుల్గా ఉన్నాయో చూడండి. శత్రువు ఇంటి తలుపు తట్టి నేను నిన్ను క్షమించాను అని చెప్పడంలో ఉన్న బాధే ఒక శిలువ. అంటే నిజమైన క్షమాపణ అనేది మనమే మోయాల్సిన మరో శిలువ లాంటిది. అది మనం సొంతంగా మోయలేము.
సో ఫైనల్గా ఈ విశ్లేషణ ఏం చెప్తోందంటే ఈ రేంజ్లో క్షమించడమనేది మన మనుష్యులకు సహజంగా రాదు. అది మన నేచర్కి వ్యతిరేకం. కాబట్టి దాన్ని సాధించాలంటే మన సొంత శక్తికి మించిన ఒక దైవిక బలం ఖచ్చితంగా అవసరం. అది లేకుండా అంత గాయాల మధ్య క్షమించడం ఇంపాసిబుల్. మరి ఈ వివరణను మనం ఈ ప్రశ్నతో ముగిద్దాం. ఇంత గొప్ప క్షమాపణ అనేది మన మానవ స్వభావానికి మించినది అయితే దాన్ని సాధించడానికి మనకు ఎలాంటి శక్తి కావాలి? ఈ ఒక్క మాటలో మానవ సామర్థ్యానికి, దైవిక శక్తికి మధ్య ఉన్న వ్యత్యాసం కనిపిస్తోంది. దీని గురించి ఆలోచించండి.